మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనసేన నాయకులు ముక్కా శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మ. మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ఇలా లేఖ రాయడం జరిగింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి. సో దాని గురించి అసలు ఏం రాశారు, ఏంటి? అభిప్రాయం అంటే ఏమి లేదండి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు డైలీ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. ఎప్పుడు రాష్ట్రానికి మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ చెప్తూనే ఉంటారు. దీంట్లో స్పెషల్గా ఏంటంటే ఇది మరీ ఓవర్ అవినీతి అయిపోయింది. ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం, భూమి 2 సెంట్లు ఇస్తున్నాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పెద్ద అవినీతి అండి. ఇదైతే చెప్తాను, ఇది ఒక పెద్ద కుంభకోణం. 1,75,000 కోట్లు అని చెప్పి లెక్క చూపించి ఒక 60 కోట్ల వరకు ఇచ్చి మిగతా డబ్బులు వీళ్ళ నాయకులు జేబులు వేసుకునే ఒక స్కామ్ అనమాట ఇది. ఈ స్కామ్ ని చాలా క్లియర్ గా ఒక లెటర్ ద్వారా ఈ రోజు ప్రధానమంత్రి గారికి మన పవన్ కళ్యాణ్ గారు వివరించడం జరిగింది. ఈ అవినీతిని అంటే నింగి తీర్చాలి. ఈ అవినీతిని వీళ్ళు పెద్ద భూతత్వంలో ప్రజలకు ఏదో చేసేసినట్టు, వీళ్ళకి ఏదో ఫ్రీగా ఇల్లు ఇచ్చినట్టు ఒక డ్రామాని క్రియేట్ చేసి చిన్న సైజు శ్మశానంలాగా సెంటి జాగాలు ఏమొస్తే మీరే చెప్పండి, కనీసం ఒక మంచం పడుతుందా, ఫ్యామిలీ ఉండగలరా, ఆ రకమైన స్కామ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వీళ్ళకి ఇల్లు ఫ్రీ అని చెప్పేసి మళ్ళీ 35,000 రూపాయలు వీళ్ళు మళ్ళీ వెనక్కి కట్టమని 35,000 రూపాయలు పేదవాడికి ఎలా వస్తుంది? ఫ్రీ అంటే పూర్తిగా ఫ్రీగా ఇవ్వాలి. ఇవన్నీ లేకుండా చెప్తున్నారు కదా. కేవలం వీళ్ళ భారతీయ సిమెంట్ నుంచి ఒక సిమెంట్ ని కొనుగోలు చేసుకోవడానికి, వీళ్ళ ఐరన్ కంపెనీ ఐరన్ కొనుగోలు చేసుకోవడానికి చేసిన స్కామ్ తప్ప ప్రజలకైతే ఫ్రీగా వీళ్ళు చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం లేచిన కాంచి ప్రతిదీ ఏ స్కీమ్ లో ఏం వస్తుంది, ఏ స్కీమ్ లో నా కులపాలు బాగుపడతారు, నా యొక్క తొత్తులు బాగుపడతారు, నా యొక్క బావమరుదులు బావులు బాగుపడతారు, నా 2 సామాజిక వర్గం బాగుపడతారు చూస్తాడు తప్ప ప్రజలకు బట్ అన్నం పెడదాం, ఫ్రీగా వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దాం, వాళ్ళకి పరిపూర్ణమైన న్యాయం చేద్దాం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు కూడా లేదు. ఇది పూర్తి అవినీతిలో కూరుకున్న ప్రభుత్వం కనుక ఓడిపోతుందన్న భయంతోనే వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా పక్కదారులు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఎంత అవినీతి చేయకుండా ఒక సాధారణమైన స్థితి నుంచి ఒక ఎమ్మెల్యే స్టేజ్కి వచ్చిన వ్యక్తులు కూడా ఈ రోజు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారంటే ఈ అవినీతిలో మేము భాగస్వామ్యం కాకూడదు, నిజాయితీగా బ్రతకాలి. ఇంత అవినీత, ఇంత ఘోరమా, ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి ఇంత ముఖ్యమంత్రి మేము చూడలేదని చెప్పేసి ఈ రోజు పక్కపాట్లో పోయే దారుణం చూస్తున్నాం మేడం. అంటే శ్రీనివాస్ గారు, అలాగే ప్రభుత్వ హయాంలో అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో ఈ గృహ నిర్మాణాలలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కూడా దృష్టి సారించాలని, దాని మీద సిబిఐ విచారణ చేయించాలని కూడా కోరినట్టుగా వార్తలు వినిపిస్తాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% సిబిఐ విచారణే కాదు, అసలు ఒక ఎంక్వైరీ కాకుండా దాన్ని ఒక డిపార్ట్మెంట్ దీని మీద వేయాలి. ఇది చాలా వేల లక్షల కోట్ల స్కామ్. ఇది ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. ప్రతి మనిషి మీద, ప్రతి పౌరుడి మీద, మీ మీద, నా మీద, అందరి మీద కూడా అప్పు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది సాలుగా వేల కోట్లు తినేయడానికి స్కాము. జగన్మోహన్ రెడ్డి ఒక స్కెచ్ లోపల కూర్చొని బటన్ నొక్కుతున్నాను, ప్రజలకు ఏదో ఇచ్చేస్తానని చెప్తున్నాడు తప్ప దీని మీద అయితే ఎటువంటి ఆధారాలు బయటికి జనాలకు పొక్కకుండా జాగ్రత్తగా చేసే స్కీమ్. దీని మీద అయితే ఒక సిట్ వేయాలండి. ఒక సిట్ వేసి దాంట్లో కొంతమంది IPS IAS ఆఫీసర్లు వేసి దీన్ని నింగి తేల్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కూడా అదే దాని మీద లెటర్ పంపించారు ఆయనకి. సో అలాగే ఈ ఇల్లు నిర్మాణాలకు సంబంధించి 1,75,000 వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పడం, అలాగే ప్రభుత్వం మాత్రం 91,503 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పడం, అంటే దీని మీద కూడా సందేహాలు ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కదా చాలా మంది నాయకులు. అసలు ఏమంటారు దీనికి సంబంధించి మీరు? ఇది పక్కా వాస్తవం మేడం. ఎందుకంటే ఇల్లు ఎవరికి కూడా ఇచ్చిందే లేదు. ఇల్లు అంటే ఇస్తున్నాం, కన్ఫర్మ్ చేస్తాం, మీకు పట్టాలు ఇస్తున్నాం, మిగతా రిమైనింగ్ అమౌంట్ కదా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం చెప్పి ఓన్లీ ఎలక్షన్స్ ఉంటండి. ఎలక్షన్ వరకు ఇలా డ్రామా చేసుకుంటూ వస్తారు. ఎలక్షన్ కు ఓట్ల కోసం కంపల్సరీ ఓట్లు మాకే పడతాయి. వాలంటరీ వ్యవస్థ అనే దాన్ని ఒక అడ్డు పెట్టుకుని వాలంటీర్లు కూడా వాళ్ళ బావమరుదులు, ఎంపీటీసీ ప్రెసిడెంట్లు యొక్క మేనల్లు, వాళ్ళ తొత్తులు, వైఎస్ఆర్సీపీ యొక్క కార్యకర్తలు వాళ్ళందరూ కలిపి వాళ్ళు వేసిన స్కీము ఎవరు మన కార్యకర్త, ఎవడు మనకు ఓటేస్తాడు, ఎవడు మనకు ఉపయోగపడతారని చెప్పి
చెప్పి వాళ్ళకే ఇల్లు కేటాయించి ఇదంతా ఒక రకమైన ఒక ఒక ప్రత్యేకమైన స్కీమ్ ప్రకారంగా ఒక రకమైన విధి విధానంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప ప్రజలకైతే మేలు చేసేదైతే కాదు. ఇందులో పక్కా అవినీతి ఉంది. దీని తక్షణమే ఈ అవినీతి ఎలక్షన్ ముందే తేల్చాలి. లేదంటే ఓటర్ను మభ్యపెట్టి వాళ్ళ అమాయకమైన స్థితిలో వాళ్ళ కన్ఫ్యూజ్ లో ఎవరికైనా ఓట్లేసే స్థితిలో వాళ్ళు ఉండేటట్టు తయారు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం అండి ఇది. అండ్ అలాగేనండి ఈ ఇళ్ల విషయాలకు సంబంధించి ప్రభుత్వం పేదలను మోసం చేసింది అని అంటున్నారు. ప్రజాధనాన్ని కూడా పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇది వాస్తవాన్ని చాలా మంది బయటకు చెప్తూ ఉన్నారు. అసలు ఈ విషయానికి సంబంధించి అక్కడ ఏం జరిగిందంటారు? ప్రజాధనాన్ని పక్కా చేస్తున్నారని చెప్తాం కదా. లెక్కల గారిడి ఇదంతా మాయ ప్రభుత్వం, మాయ ముఖ్యమంత్రి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా అవినీతిలో కూలిపోయిన ముఖ్యమంత్రి. 16 కేసులు ట్రైలర్లో ఉన్న ముఖ్యమంత్రి మన దౌర్భాగ్యంగా పోతే మనం ఎన్నుకున్నాం. తండ్రి చచ్చిపోయిన బాధలో ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టి ఆడపిల్లలు మోసం చేసి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి వాళ్ళ పుస్తులు తాకట్టు పెట్టి స్టేజ్కి తీసుకొచ్చిన అవినీతి ముఖ్యమంత్రి ఏం చేశాడండి రాష్ట్రాన్ని? మీరే చెప్పండి. ఇంకా ఆయన నమ్ముతున్నాం మనందరం కలిపి. ఇంకా ఇలా లెక్కలేస్తుంటే జనాలు అంత అమాయకులు కాదు. సోషల్ మీడియా కానీ మీలాంటి యూట్యూబ్ ఛానల్ కానీ మీలాంటి సాటిలైట్ ఛానల్ కానీ జనాలకు భూతత్వం కట్టినట్టు చూపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలో ఏ ఒక్కటి నెరవేర్చారా? ప్రత్యేక హోదా అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు, పోలవరం ప్రాజెక్ట్ అన్నాడు, జాబ్ మేళా అన్నాడు. ఏదైనా తెచ్చాడని ఒక్కటి కూడా లేదు. ఎంతసేపు స్కీమ్ పెట్టడం, స్కీమ్ లో 50-60% నొక్కేయడం, ఇదే జగన్మోహన్ రెడ్డి తెలుసు తప్ప ప్రజలకు పట్టిన అన్నం కానీ ఫ్రీగా హెల్ప్ చేద్దాం కలిపి వాళ్ళకి మంచి సంక్షేమం తెద్దామని కానీ ఒక పరిశ్రమ తెద్దామని కానీ ఉత్తరాంధ్ర లాంటి మా ఏరియా ఉందండి. ఎంతో మంది విద్యార్థులు బీటెక్ చదువుకున్న వాళ్ళు, బిఎల్ చదువుకున్న వాళ్ళు ఈ రోజు తెలంగాణలో కానీ ముంబైలో కానీ వెళ్ళిపోయి సెక్యూరిటీ గార్డు చదువుకున్న స్టేజ్కి వచ్చారు. విశాఖ జిల్లా అయితే గంజాయి విచ్చలవిడిగా నడుస్తుంది. ఈ రోజు పిల్లలు మొత్తుగా అలవాటు పడిపోయారు. ఇక్కడ ఎక్కడి నుంచో కడపల నుంచి వచ్చి ఇక్కడ గంజాయి వ్యాపారం చేస్తూ పిల్లల్ని పాడు చేస్తూ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా గంజాయి మత్తు తయారు చేశారు. విశాఖపట్నంలో మీకు ఒక క్లారిటీ సీక్రెట్ చెప్తున్నాను. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో 50కి పరంగా యువత 50% పైగా యువత ఈ రోజు గంజాయి కేసులు అరెస్ట్ జైల్లో మొగ్గుపోతున్నారని ఈ విషయం ప్రజలకు తెలియదు. కేవలం ఇదంతా జగన్మోహన్ రెడ్డి వల్ల గంజాయిని విచ్చలవిడిగా అమ్ముతున్నా సరే పట్టించుకోకుండా చూసి చూడకుండా ఈ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయనీయకుండా వాళ్ళ కబంధాక్షరంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులను నొక్కేస్తూ ఫ్రీగా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం వల్ల ఈ రోజు యువతంతా జైల్లో మొగ్గుపోయి ఉంటున్నారు. ఈ విషయాలు జనాలకు తెలియదు. గట్టిగా మాట్లాడితే కేసులు పెడతారు, దాడులు చేస్తారు, మమ్మల్ని ఇరికిస్తారు. ఈ రకంగా భయాందోళనకు గురి చేయడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఒక మంచి ఉపాధిని ఇచ్చే స్థితిలో అయితే లేదు. పూర్తిగా అవినీతి ప్రభుత్వం, ఒక నియంత ముఖ్యమంత్రి, ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి రోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. దీన్ని మేము అందరం ఖండించి 2024 ప్రభుత్వం మారితే తప్ప ఈ రాష్ట్రం బాగోదు. శ్రీనివాస్ గారు, ఓవరాల్ గా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇళ్ల పథకానికి సంబంధించి ఎంతమంది మహిళల పేర్ల మీద నమోదైనవి అంటారు? త్వరగా వస్తుంది 30 లక్షలు 60 లక్షల మంది లెక్కలు రాశారు. 70 లక్షలని ఒక నివేదిక ఉంది. చెప్తున్నా కదా ఇదంతా డ్రామా, ఇదంతా చెప్తున్నా కదా ఇదంతా కేవలం వైఎస్ఆర్ సిపి యొక్క సొత్తులు. వాళ్ళకి మాత్రమే అమాయక ఆడపిల్లలు మోసం చేయడం పెట్టిన స్కీమ్ తప్ప ఇది ఎవరికి లబ్ధి కాదు. ఒక సెంటు జాగా ఇచ్చి గవర్నమెంట్ భూమి వంక పెట్టి గవర్నమెంట్ భూమిని తీసుకున్నది. అందులో 50% వీళ్ళకి ఇల్లు ఇచ్చాడు చూపించి ఉన్న 60-50% ఇలా నాయకులు నొక్కేస్తున్నారండి. ఎక్కడైనా 22A అని చెప్పి పెట్టడం. ఇప్పుడు గవర్నమెంట్ మేము ఒక SC ST వాళ్ళకి ఏమొచ్చి 5 ఎకరాల పట్టా దున్నుకోవడానికి అని చెప్పి డీపం పట్ట ఇస్తారు. ఆ డీపం పట్టని గవర్నమెంట్ వెనక లాగేసుకున్నట్టు, మేము స్వాధీనం చేసుకున్నట్టు. ఎందుకు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి మనం ప్రశ్నిస్తే ఇది పేదలకు ఇల్లు ఇస్తా ఉన్నారు. మీకు ఎవడిచ్చాడు ఈ అధికారం? ఒక పేదవాడి భూమిని తీసుకొని ఇంకో పేదవాడికి ఇవ్వడానికి ఎవడిచ్చాడు మీకు? మీకు నిజంగా అధికారం ఉంటే ప్రభుత్వం కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, దాంట్లో టిడ్కో ఇల్లు టైప్ లోని ఒక ఫ్లోర్ కి 5 అంతస్తులు కట్టి ఇవ్వండి. అంతే తప్ప సెంటి జాగా చెప్పని చెప్పి గవర్నమెంట్ భూములన్నీ కలిపి దారదత్తం చేసినట్టు చేసి దీన్ని జీవోలు పాస్ చేసి రాత్రికే మీకోసం మీ యొక్క సొంత స్వలాభం కోసం తయారు చేస్తున్న ఈ స్కామ్ తప్ప ప్రజలకు ఎటువంటి లబ్ధి చెందదు, ప్రజలకు ఎటువంటి ఉపయోగపడేది కాదు. ఈ సెంటి జాగా ఇదంతా ఓన్లీ స్కాము. వైఎస్ఆర్సీపీ నాయకులు బలంగా ఆర్థికంగా స్ట్రాంగ్ చేయడం పెట్టిన పథకం ఇదే. ఇందులో పక్కా స్కాము. ఆడపిల్లలు మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ ఉసురు తగులుతుంది. 2024లో ఇంటికి పంపించడానికి జనాలు కానీ మహిళలు కానీ చూస్తున్నారు. ఈ అవినీతిని మేము ఎండగట్టి ప్రజలకి విడనార్చాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రూపంలో ప్రధానమంత్రికి ఇచ్చారు. తక్షణమే ఆయన కూడా స్పందించి ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాల్ని ఇప్పటికే అడ్డుకట్ట తెగిపోయి స్కామ్ బయటికి తెగిపోతే ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ చాలా మోసపోతాము, చాలా అన్యాయం అయిపోతాము. మన రాష్ట్రం ఇంకా 10 సంవత్సరాలు వెనక్కపోతుంది. దీని మీద అందరం గలవిప్పాలని చెప్పేసి నేను ఈ రోజు మీ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది.
అంటే శ్రీనివాస్ గారు అక్కడికి ఒక మాట. అసలు ఈ మొత్తానికి ఈ పథకంలో అసలు అన్ని విషయాలను గమనించి, ఈ పథకం అమలు తీరుకు సంబంధించి సీబీఐతో పాటు ఈడీ కూడా విచారణ చేపడితే బావుంటుంది అన్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. వాళ్ళ అభిప్రాయాలను బయటకు వెలిబుస్తూ వస్తున్నారు కొంతమంది నాయకులు, అలాగే రాజకీయ విశ్లేషకులు. సో, అలా చేస్తే నిజానిజాలు బయటకొస్తాయని చెప్పేసి అనుకోవచ్చంటారా? 100కు 100 వస్తాయండి. కానీ ఇక్కడ ఉన్నదెవరో ఒక అవినీతి ముఖ్యమంత్రి. నిజంగా గాని మీరు చెప్పిన విధంగా వెళ్తే మట్టుకి ఈ అవినీతి బయటపడి బట్టబయలైపోయి జగన్మోహన్ రెడ్డి జైలుకే పోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా! ప్రజల్లో దోచుకొని వేల లక్షల కోట్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ డబ్బుతో ఏదైనా చెయ్యొచ్చు, డబ్బుతో ఏదైనా కొనొచ్చు. నేను ఢిల్లీ పోవచ్చు. ఒక విగ్రహాన్ని ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్న నాయకులకు గాని, ఢిల్లీలో మంత్రులు గాని ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజ్ చేసే శక్తి నా దగ్గర సొంత బాబా అని చెప్పేసి తమ్ముడినే రేపు అరెస్ట్ అవుతాడానికి ఈ రోజు కేసు మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, తలకాయలు మార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తెలీదా ఏం చేయాలో? ఆయనకి అంతా చెప్తున్నా కదా, డబ్బు దాహంతో కొట్టుకుంటాడు ఆయన. ఆయనకి అంగబలం, డబ్బు బలం అన్ని రకాలు ఉన్నాయని ఎవడో ఏమీ చేయలేడని చెప్పి ఎర్రదీగిపోతున్నాడు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ ఒక టైం వచ్చిందంటే భగవంతుడు పైన చూస్తాడు, అన్యాయాన్ని కొంతవరకే సహిస్తాడు. మరి మితిమిర్చిపోతే భగవంతుడు ఏం చేయాలో భగవంతుడు తెలుసు. మన పోరాటం ఎంత భగవంతుడు లేట్ గా వచ్చినా ఏం చేయాలి, మన పోరాటం అయితే మనం ఆపకూడదు. మనం ప్రజలకి అన్యాయాన్ని విడనార్చి చూపించాలి. మన ఆంధ్ర రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటది. ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలమైన రాష్ట్రం, ప్రశాంతమైన రాష్ట్రం, 10 మందికి అన్నం పెట్టే రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొమ్ములు తిరిగి 170 మంది ఎమ్మెల్యేలు ప్రజలిస్తే దాన్ని గాలి వదిలేసి నిజాయితీగా పరిపాలించుకుంటా రాష్ట్రాన్ని దోసేశారు. కొండల్ని, నదుల్ని, మంచి మంచి వనరుల్ని, ఖనిజాన్ని దోసేసి ఈ రోజు సర్వనాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే రాళ్ళు ఇసిరి పొలి మీద వరకు తరిమి కొట్టి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని వచ్చే 2024లో నిర్మించాలని చెప్పేసి వాళ్ళందరూ ఉర్రూతలవుతున్నారు. దానికోసం మేమందరం పోరాటాలు చేస్తూ ఎదురు చూస్తున్నాం మేడం. థాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు.